హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డబ్బు దొంగతనం చేస్తూ చందుకి దొరికిపోయిన శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేసిన చందు. షాక్లో నర్మదా ప్రేమ. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని నర్మదా ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఒసే నర్మదా, ప్రేమ, మీరిద్దరూ కలిసి నా నిజస్వరూపాన్ని బయటపెట్టి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని చూశారు కదా, అదంతా తలకిందులయింది. ఈరోజు మిల్లు తాళాలు మావయ్య నా చేతికి ఇచ్చాడు. ఇక ఈ ఇంట్లో ఆ మిల్లులో నాదే పెత్తనం వచ్చేలా చేసుకున్నాను. ఇక తొందరలోనే ఈ ఆస్తిని సొంతం చేసుకొని నిన్ను, ప్రేమని బయటికి గెంటేస్తాను. అంతేకాకుండా ఇప్పుడు మావయ్య, అత్తయ్య మీ మీద చాలా కోపంగా ఉన్నారు. అదే అదునుగా తీసుకొని ఇక మీరు ఏది చెప్పినా వాళ్ళు వినకుండా చేస్తాను. అలాగే అమూల్య విషయంలో నా విషయం బయటపడకుండా చేసుకుంటాను. నా గురించి మావయ్య నమ్మకుండా చేస్తాను. అది కూడా మీరే చేసినట్టు అందరి ముందు నమ్మిస్తాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న నర్మదా ప్రేమ శ్రీవల్లిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. వెంటనే అక్కడికి వచ్చి, ఏంటి బల్లక్క, మిల్లు తాళం చేతులు నీ దగ్గరికి వచ్చాయని చాలా సంతోషపడుతున్నట్టున్నావు అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడు నర్మదా, ప్రేమ, మీరిద్దరు కలిసి నా గురించి, నా నిజస్వరూపం గురించి మామయ్య ముందు బయట పెడతానని పదే పదే నన్ను బెదిరిస్తున్నారు. కానీ ఇక అలా జరగకుండా చేసుకుంటాను. ఇప్పుడు మిల్లు తాళం చేతులు నా దగ్గరికి వచ్చాయి. తొందరలోనే ఈ ఇంటి పెత్తనం కూడా నేనే తీసుకుంటాను. ఇక మీ ఇద్దరిని మెడ పట్టుకొని బయటికి గెంటేలా నేనే చేస్తాను అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద, చూడు బల్లక్క, నువ్వు అంతగా ఆశపడడం తప్పేమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు రైస్ మిల్లు తాళాలు నీ చేతికిచ్చాడు కాబట్టి నీకలా అనిపిస్తుంది. కానీ తొందరలోనే విశ్వాకి, అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది నువ్వేనని నేను బయట పెట్టే రోజు తొందరలోనే వస్తుంది. చూడు, ఇంకొకసారి నువ్వు మా విషయంలోనూ తలదూర్చావంటే నీ సంగతి చెప్తాను అని చెప్పి ఇక నర్మద, ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన శ్రీవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒసే నర్మద, నా భర్త కంటే ఎక్కువ నువ్వే నన్ను కొట్టావు కదే, నీ సంగతి చెప్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి మాత్రం శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మిల్లు తాళాలు చందుకి ఇచ్చాం, సరిపోయింది. కానీ ఈ శ్రీవల్లిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఆ భాగ్యం, శ్రీవల్లి కలిసి ఈ కుటుంబాన్ని దూరం చేస్తారా? వాళ్ళ మాట తీరు, ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు మాత్రం భయంగా ఉంది. ఆ రోజు ఈయన రైస్ మిల్లుకు వెళ్ళేటప్పుడు ఆ తాళాలు నా చేతి నుండి ఈయనకిచ్చేదాన్ని. కానీ ఇప్పుడు పెత్తనం మొత్తం శ్రీవల్లికి వెళ్ళిపోయినట్టు నాకేదో బాధగా అనిపిస్తుంది అని వేదవతి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు నర్మద, చూడత్తయ్య, మీరేమీ బాధపడొద్దు. రైస్ మిల్లు తాళాలే కదా ఆ చందుబావకు వెళ్ళింది. ఇప్పుడు ఇంటి పెత్తనం మొత్తం నీదే. నువ్వు చెప్పినట్టే ఇంట్లో వాళ్ళు వింటారు. దాని గురించి నువ్వేమీ బాధపడకు అని నర్మద అనగానే అప్పుడు వేదవతి, ఏమో నర్మద, ఆ భాగ్యంని, శ్రీవల్లిని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక నర్మద, అత్తయ్య, ఇక మీరు దాని గురించి వదిలేయండి, ఆలోచించకండి, నేను ప్రేమ చూసుకుంటాం కదా అని చెప్పగానే అప్పుడు వేదవతి, సరే నర్మద అని అంటుంది. ఇక ఇంతలోనే కొద్ది రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక చందు, శ్రీవల్లి ఇద్దరూ కూడా రైస్ మిల్లుని చూసుకుంటూ ఉంటారు. ఇక వచ్చిన లాభాలు మొత్తం శ్రీవల్లే చూసుకుంటూ ఉంటుంది. అది చూసిన భాగ్యం, లేదు, ఈ రైస్ మిల్లు మీద చాలా లాభాలు వస్తున్నాయి. కొంత డబ్బు నేను తీసుకువెళ్ళి ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాను, లేకపోతే ఆ రైస్ మిల్లునే నా సొంతం చేసుకుంటాను అని చెప్పి భాగ్యం ఆలోచిస్తూ వెంటనే శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది. ఇక భాగ్యంని చూసిన శ్రీవల్లి, ఏంటమ్మా, ఏం కావాలి అనగానే అప్పుడు భాగ్యం, చూడు శ్రీవల్లి, ఇప్పుడు రైస్ మిల్లు మెత్తనం మొత్తం అల్లుడి గారిది, నీదే. ఇప్పుడు వాటికొచ్చిన లాభాలన్నీ మీరే చూసుకుంటున్నారు. అందుకే మీ నాన్న నేను
వ్యాపారం పెట్టాలనుకుంటున్నాం. అందుకే కాస్త డబ్బు కావాలి అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, అదేంటమ్మా, ఇప్పుడు అందులో నుంచి డబ్బు తీస్తే బావకి తెలిసిపోతుంది కదా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, అదేంటే అలా మాట్లాడతావు? ఆ రైస్ మిల్లులో లాభాలన్నీ మన సొంతం చేసుకోవాలి, ఆ రైస్ మిల్లును కూడా మన సొంతం చేసుకోవాలి అని భాగ్యం అంటుంది. అప్పుడు శ్రీవల్లి, ఎలా అమ్మా, ఈ విషయం మామయ్యకి తెలిసిందంటే నా ప్రాణం తీసేస్తాడు అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, లేదమ్మీ, ఎలాగైనా ఆ రైస్ మిల్లులో లాభాలని మనం తీసుకోవాలి, ఆ రైస్ మిల్లు మీద వచ్చిన నష్టాలన్నీ రామరాజుకు చూపించాలి. ఆ దెబ్బతో రామరాజు రైస్ మిల్లు మూతపడుతుంది. ఇక తొందరలోనే అదే డబ్బుతో మనం ఇంకొక రైస్ మిల్లుని పెట్టొచ్చు. అప్పుడు మనకు ఆ రైస్ మిల్లు మీద చాలా లాభాలొస్తాయి అని భాగ్యం చెప్పగానే అప్పుడు శ్రీవల్లి, సరేనమ్మా అని అంటుంది. ఇక భాగ్యం, చూడు శ్రీవల్లి, ఈరోజు రాత్రికే ఆ డబ్బు తీసుకొని నేను మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అనేసరికి అప్పుడు శ్రీవల్లి, సరేనమ్మా, మీరు చెప్పినట్టే చేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే చందు ఇక రైస్ మిల్లులో ఉన్న ఆ డబ్బు మొత్తం ఇంటికి తీసుకువస్తాడు. ఇక ఆ 10 లక్షల రూపాయలు రామరాజు దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో నాన్న, రైస్ మిల్లు మీద వచ్చిన ఈ లాభాలు 10 లక్షల రూపాయలు, ఇదిగో నాన్న, దాచిపెట్టండి, రేపు ఉదయాన్నే ఈ డబ్బుని బ్యాంకులో వేస్తాను అని చందు చెప్పగానే అప్పుడు రామరాజు వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఒరేయ్ చందు, నువ్వు నా కోసం నీ జాబు వదిలిపెట్టి మరీ రైస్ మిల్లుని చూసుకుంటున్నావు, నా బాధని అర్థం చేసుకుంది నువ్వొక్కడివేరా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు, ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? కొడుకుగా మీ బాధ్యత తీసుకోవడం నిజంగా నా అదృష్టం నాన్న. నువ్వు ఇంకా దీని గురించి ఏమీ ఆలోచించొద్దు, రేపు ఉదయాన్నే ఈ 10 లక్షలు బ్యాంకులో వేస్తాను అని చందు అంటాడు. అప్పుడు రామరాజు, సరేరా చందు అని చెప్పి రామరాజు ఆ డబ్బు తీసుకువెళ్ళి తన బీరువాలో పెడతాడు. ఇక అది చూసిన భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే భాగ్యం, ఏంటి చందు చేసేది? ఆ డబ్బు మనకు తెచ్చివ్వాలి, కానీ మళ్ళీ వాళ్ళ నాన్న చేతికి ఇవ్వడమేంటి? ఇది నాకు నచ్చలేదు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, చూడమ్మా, ఇప్పుడు డబ్బు విషయంలో బావని నిలదీస్తే బావకి మన నిజస్వరూపం తెలిసిపోతుంది, నువ్వు నోర్మి అని శ్రీవల్లి భాగ్యంని అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, చూడమ్మాయి, ఇక నుంచైనా ఆ డబ్బు నీ చేతికి వచ్చేలా చేసుకోవాలి, లేకపోతే ప్రతిసారి మిల్లు మీద వచ్చే లాభాలన్నీ మీ మావయ్య చేతికే ఇస్తాడు, ఇక మనం ఆ మిల్లుని ఆ డబ్బుని సొంతం చేసుకోలేము అని భాగ్యం అంటుంది. అప్పుడు శ్రీవల్లి, సరేనమ్మా, ఎలాగాలా నేను ఆయనకు చెప్తాను, కానీ నువ్వు సైలెంట్గా ఉండు అని శ్రీవల్లి అంటుంది. ఇక చందు గదిలోకి వస్తాడు. చందును చూసిన శ్రీవల్లి, ఏంటండి లేట్ అయిందేంటి అనగానే అప్పుడు చందు, అదే శ్రీవల్లి, ఈరోజు మీ రైస్ మిల్లులో లెక్కలు చూసాం కదా, మిల్లులో కాస్త డబ్బు లాభాలు వచ్చాయి, అందుకే ఆ డబ్బు తీసుకువెళ్ళి నాన్నని దాయమని చెప్పాను అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి, అదేంటండి, ఇప్పుడు రైస్ మిల్లు లెక్కలన్నీ నిన్నే చూసుకోమని చెప్పారు, మళ్ళీ మామయ్యని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆ డబ్బు నేను దాచేదాన్ని కదా అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు, లేదు శ్రీవల్లి, ఆ డబ్బు నాన్న దగ్గర ఉంటేనే బాగుంటుంది, మన దగ్గర ఉంచుకోకూడదు, ఎందుకంటే రైస్ మిల్లు పెత్తనం మనకిచ్చామని ఆ డబ్బు మన కాడ పెట్టుకుంటే నాన్నని అవమానించినట్టు అవుతుంది అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి తన మనసులో, ఒరేయ్ నువ్వేంట్రా ఇలా తయారయ్యావు, ఇప్పుడు ఆ డబ్బు తీసుకొచ్చి నాకిస్తే నేను దాచేదాన్ని, ఆ లాభాలు కొంత మనం కూడా చూసుకునే వాళ్ళం కదా అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటే అప్పుడు చందు, ఏంటి శ్రీవల్లి, నేను చేసింది తప్ప అనేసరికి అప్పుడు శ్రీవల్లి, లేదండి, మామయ్యని అవమానించేలా మీరు ఎప్పుడూ చెయ్యరు, నాకు తెలుసు అని శ్రీవల్లి సైలెంట్గా ఉంటుంది. ఇక చందు నిద్రపోతూ ఉంటాడు. ఇంతలోనే రామరాజు వేదవతి ఇక శ్రీవల్లి శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి బయటికి వస్తుంది. ఇక రామరాజు, అమ్మ శ్రీవల్లి, ఈరోజు శివరాత్రి కదమ్మా, నేను మీ అత్తయ్య ఇద్దరం గుడికి వెళ్తున్నాం, గుడిలో కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి, సరే మావయ్య వెళ్ళిరండి అని చెప్తుంది. ఇక దాంతో రామరాజు వేదవతి
ఇద్దరూ కూడా గుడికి వెళ్తారు. ఇక అది చూసిన శ్రీవల్లి ఇదే సరైన సమయం. ఆ డబ్బు దొంగతనం చేసి మా అమ్మకి ఇచ్చేస్తే ఇక మా అమ్మ వాళ్ళు ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని బ్రతుకుతారు. ఇక ఆ డబ్బు ఏమైందని మామయ్య అత్తయ్య అందర్నీ అడుగుతారు. దాంతో ఆ డబ్బు నేను తీయలేదని చెప్పడంతో ఇక మామయ్యకి అనుమానం వస్తుంది. నర్మద ప్రేమ మీద నెట్టేయొచ్చు అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి వెంటనే చందు నిద్రపోతూ ఉండగా ఇక శ్రీవల్లి రామరాజు గదిలోకి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక అది చూసిన నర్మదా ప్రేమ ఇదేంటి శ్రీవల్లి గదిలోకి వెళ్తుందేంటి, దేనికోసం, అయినా అత్తయ్య మావయ్య గదిలోకి తనకేం పనుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక శ్రీవల్లి ఆ గదిలోకి వెళ్ళి బీరువా తాళాలు వెతుకుతూ ఉంటుంది. ఇక తాళాలు ఎంత వెతికినా దొరకకపోవడంతో శ్రీవల్లి కంగారు పడుతూ ఇదేంటి అత్తయ్య మావయ్య ఇంటికి వచ్చే టైం అవుతుంది, ఇంతవరకు ఈ తాళాలు దొరకలేదు అని చెప్పి వెతుకుతూ ఉండగా ఇక అక్కడే బీరువా తాళాలు శ్రీవల్లికి కనిపిస్తాయి. ఇక దాంతో శ్రీవల్లి వెంటనే ఆ బీరువా తాళం ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బు తీసుకొని బ్యాగ్లో వేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన నర్మదా ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇదేంటక్క, శ్రీవల్లక్క డబ్బు దొంగతనం చేయడమేంటి, అంటే ఇదంతా ఎవరి కోసం, భాగ్యమై ఇదంతా చెయ్యమని చెప్తుందా అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ, ఇప్పుడు వల్లక్క నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టాలి, లేకపోతే ఆ డబ్బు తనే దొంగతనం చేసి ఆ నేరాన్ని మన మీద వేసేస్తుంది అని చెప్పి వెంటనే నర్మద ఇక తన ఫోన్ తీసి చందుకి ఫోన్ చేస్తుంది. ఇక చందు ఫోన్ రింగ్ అవడంతో ఇదేంటి నర్మద ఈ టైంలో ఫోన్ చేస్తుంది, ఇంట్లో ఉంది కదా, పిలిస్తే వచ్చేవాడిని కదా అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా నర్మద అనేసరికి అప్పుడు నర్మద బావగారు ఒక్కసారి మీరు మామయ్య రూమ్లోకి రావండి అనగానే అప్పుడు చందు అదేంటమ్మా ఆ గదిలోకి ఎందుకు అని అంటాడు. అప్పుడు నర్మద రండి బావగారు, మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పగానే ఇక చందు సరేనమ్మా వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఇక చందు వెంటనే రామరాజు గదిలోకి వెళ్తాడు. ఆ గదిలో శ్రీవల్లి ఆ డబ్బు దొంగతనం చేస్తూ చందుకి కనిపిస్తుంది. అది చూసిన చందు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే శ్రీవల్లి అని పిలవగానే ఇక శ్రీవల్లి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ చందు ఉండడం చూసి శ్రీవల్లి షాక్ అయిపోయి బావా నువ్విక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు చందు ఎందుక నువ్వు దొంగతనం ఎలా చేస్తున్నావో చూడడం కోసమే ఇక్కడికి వచ్చాను అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ అదేంటి బావా నేను దొంగతనం చేయడమేంటి, లేదు ఈ డబ్బుని జాగ్రత్తగా దాచిపెడుతున్నాను అనగానే అప్పుడు చందు ఏంటి నాన్న బీరువాలో పెట్టిన డబ్బు నువ్వు జాగ్రత్తగా దాద్దామని నువ్వు బీరువా ఓపెన్ చేశావా, అయినా అమ్మా నాన్న ఈ గదిలో లేనప్పుడు నీకేం పని, అయినా ఈ గదిలోకి నువ్వు ఎందుకొచ్చావు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే భాగ్యం అక్కడి నుండి త్వరగా లోపలికి వచ్చి అమ్మ శ్రీవల్లి డబ్బు తెచ్చావా, ఇది టివ్వు అని అంటూ ఉంటే ఇక శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక చందు తీసుకోండి అత్తయ్య, డబ్బు మీకోసమే కదా, తీసుకోండి అనగానే ఇక భాగ్యం కూడా షాక్ అయిపోతుంది. అల్లుడు నువ్విక్కడ ఏంటి అనగానే అప్పుడు చందు నేను మీ దొంగతనం ఎలా చేస్తున్నారో చూడడం కోసమే ఇక్కడికి వచ్చాను, అంటే నాన్న ఆ రోజు రైస్ మిల్లు తాళాలు నాకిచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది, కానీ శ్రీవల్లి ఇంతలా మోసం చేస్తుందని అస్సలు ఊహించలేను. ఈ డబ్బు దొంగతనం చేసి ఆ నేరాన్ని ఎవరి మీద ఇద్దామని చూశారు అని చందు అనగానే అప్పుడు భాగ్యం అదేమీ లేదు బాబు, డబ్బు జాగ్రత్తగా దాద్దామని శ్రీవల్లే చెప్పింది, అందుకే ఆ డబ్బు జాగ్రత్త చేద్దామని ఇక్కడికి వచ్చాం అనేసరికి ఇక చందు అంటే మా నాన్నకంటే మీరే ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారా, మా నాన్న చూసుకోలేడా, ఇన్ని రోజుల నుండి మా నాన్న ఎలా చూసుకున్నాడు, అయినా మా అమ్మ లేనప్పుడు ఈ గదిలోకి మీరు ఎందుకు వచ్చారు, డబ్బు దొంగతనం చేయడం కోసమే కదా అని చెప్పి ఇక చందు వెంటనే శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి లాక్కొస్తాడు. ఇక అది చూసిన నర్మద ప్రేమ చాకైపోయి చూస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి అంటే ఇదంతా చేసింది వీళ్ళిద్దరేనా, చందు
నేను డబ్బు దొంగతనం చేస్తున్నప్పుడు తెలుసుకోవడానికి కారణం వీళ్ళే అయి ఉంటారా అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోనే చందు, నర్మదా నాకు ఫోన్ చేసి మంచి పని చేశావమ్మా, వీళ్ళ నిజస్వరూపం బయటపడేలా చేశావమ్మా, లేకపోతే ఈ డబ్బు దొంగతనం చేసి ఈ నేరాన్ని మీ ఇద్దరి మీద వేసేవాళ్ళు అని చందు అనగానే అప్పుడు నర్మద, అవును బావా, ఈ శ్రీవల్లి నిజస్వరూపం తెలియక ఎన్ని రోజులు తన మాయ మాటలు నమ్మేశారు. అసలు ఈ శ్రీవల్లి ఏ మంచిది కాదు బావా. అసలు ఆ రోజు ప్రేమ నగలు దొంగతనం చేసి ఆ నేరాన్ని తిరుపతి బాబాయ్ మీద వేసింది. అది కాకుండా అమూల్య, రామ్, విశ్వ మధ్య ప్రేమ రాయబారం నడిపింది కూడా ఈ శ్రీవల్లే. అంతేకాకుండా తను వాళ్ళ అమ్మా నాన్నలు కోటీశ్వర్లు, వాళ్లకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయని ఆ భాగ్యం మోసం చేసి శ్రీవల్లిని నీకిచ్చి పెళ్లి జరిపించింది. అంతేకాకుండా వాళ్ళ నిజస్వరూపం ఎక్కడ బయటపడుతుందోనని మాకు ఆస్తులు పోయాయి అని చెప్పి మీ ముందు నాటకమాడారు. ఇదంతా చేస్తుంది ఈ శ్రీవల్లి బావా అని చెప్పి నర్మద ప్రేమ చెప్పడంతో ఇక మా చందు చాలా కోపంతో శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఇన్ని రోజులు నీ మాయ మాటలు నమ్మి మేము మోసపోయాము, ఇక నుండి మోసపోము అని చెప్పి ఇక చందు శ్రీవల్లిని బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇంతలోనే ప్రేమ, రామరాజు, వేదవతి అక్కడికి వస్తారు. ఇక చందుని చూసిన రామరాజు, ఒరే చందు, ఏంట్రా ఏం చేస్తున్నావు? శ్రీవల్లి ఏం తప్పు చేసిందని బయటికి గెంటేస్తున్నావు అని రామరాజు అనగానే అప్పుడు చందు, నాన్న, ఈ శ్రీవల్లి నమ్మించి మనల్ని మోసం చేసింది. నేను మీకు లాభాలు వచ్చిన ఆ డబ్బుని భద్రంగా దాయమని మీకిచ్చాను. కానీ మీరు ఇంట్లో లేని టైంలో శ్రీవల్లి ఆ డబ్బు దొంగతనం చేసి వాళ్ళ అమ్మకిచ్చి పంపించాలని చూసింది నాన్న. ఇంతలోనే నేను మీ రూంలోకి వచ్చి శ్రీవల్లి నిజస్వరూపాన్ని తెలుసుకున్నాను అని చందు అంటాడు. ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అదేంటమ్మా, ఇంట్లో జాగ్రత్తగా చూసుకోమని నేనే చెప్పాను కదమ్మా, గుడికి వెళ్తున్నామని, ఇంతలోనే గదిలోకి వెళ్ళి నువ్వు దొంగతనం చేశావా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి సైలెంట్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు నర్మద మాత్రం, చూడు మావయ్య, ఎన్ని రోజులు తను చేసిన మోసాలు మీతో ఏమీ చెప్పలేదు, కానీ ఈ శ్రీవల్లి మాయ మాటలు చెప్పి మనల్నందరినీ మోసం చేసింది అని చెప్పి ఇక నర్మద ప్రేమ శ్రీవల్లి గురించి నిజం చెప్పడంతో ఇక రామరాజు శ్రీవల్లి చెంప పగలగొట్టి బయటికి గెంటేస్తాడు. ఇక వేదవతి మాత్రం, కూతురికి నేర్పవలసిన బుద్ధులేనా ఇవి? అసలు నువ్వు తల్లివేనా? కూతురు ఇలాంటి తప్పులు చేస్తుంటే మందలించాల్సింది పోయి నువ్వే దగ్గరుండి దొంగతనం చెయ్యమని చెప్తావా అని వేదవతి భాగ్యం చెంప పగలగొడుతుంది. ఈ విధంగా రామరాజు గదిలో డబ్బు దొంగతనం చేస్తూ చందుకి దొరికిపోయిన శ్రీవల్లి చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన చందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.